కథ కాదు జీవితం. అప్పుడు బెడ్ మీద ఉంది, నా మొగుడితో నాకు సురేష్తో నాకు సుఖం లేదని నీ రెండో పెళ్ళాం ఇంకో మగాడితో తిరగొచ్చా? వాడితో కూడా కడుపు చేసుకోవచ్చా? మొన్న వెట చేసుకున్నావు. అన్న కాపురం చేయాలి కానీ కాడ కాపురం చేయాలిగా అనొద్దమ్మా. ఆ అమ్మాయి దగ్గర నుంచి నువ్వు శీలం తీసుకున్నావు కదయ్యా. ఆ అమ్మాయి దగ్గర నువ్వు శీలం తీసుకున్నావు కదా. అంటే ఆ అమ్మాయితో పెళ్లి చేసుకున్నావు కదా. ఆ అమ్మాయి శీలం దోచుకున్నావయ్యా. అది తిరిగి ఇచ్చేసాయి. ఆ శీలం వేరే వాళ్ళకి ఇచ్చుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. ఇది కథ కాదు జీవితం. ఇందాక మీరు రాగానే ఒక మాట అడిగారు, ఒకప్పుడు నీకే ఇది పరిస్థితి వస్తే కనుక కుమారి ఎవరైతే ఉందో వేరే వ్యక్తితో వెళ్ళిపోతే కనుక నీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, జస్ట్ దిస్ క్వశ్చన్, ఈ ఒక్క క్వశ్చన్ తప్పు చేసే ప్రతి వ్యక్తి అనుకుంటే కనుక ఆటోమేటిక్గా మార్పు అన్నది వచ్చేస్తుంది. అటువంటి వాళ్ళకి ఏ కౌన్సిలింగ్ అక్కర్లేదు, సర్ది చెప్పేటటువంటి తల్లిదండ్రులు పెద్ద మనుషులు కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు మేము ఇక్కడ కూర్చుని ఇంకా చెప్పు అంటే కనుక నువ్వు నీ ఊహకు రెక్కలిస్తున్నావు, ఇంకా ఏవో చెప్తున్నావు, కానీ ఇవన్నీ కల్పితమైనటువంటి మాటలు. కుమారి విషయానికి వస్తే, ఇప్పుడు అమ్మ నువ్వు 6వ నెలల గర్భవతి కదా, ఆ విషయంలో నాకు చాలా సానుభూతి ఉందమ్మా. నీ మీద అంటే చాలా సున్నితంగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. కానీ కొన్ని అంశాలు నేను చెప్తానమ్మా. నీ బలహీనత ఏంటో తెలుసా? నువ్వు మానసికంగా చాలా స్ట్రాంగ్, మెంటలీ చాలా స్ట్రాంగ్. నువ్వు ఖచ్చితంగా నేను ఒక ఆడపిల్లకు మోసం చేస్తున్నాను, ఈ అమ్మాయి ఈ రోజు కాపైనా రేపైనా మా జీవితంలో ప్రవేశించి మమ్మల్ని ప్రశ్నిస్తుంది అనేటటువంటి ఆలోచన శైలి ఈ రోజు కాదు, పెళ్ళైన మొదటి రోజు నుంచి నీ మైండ్లో ఉంది. అయితే ఆ ఆలోచనని పక్కన పెట్టావు. సో ఇక్కడ నీకంటే పెద్ద తప్పు ఎవరు చేశారంటే కనుక ఇక్కడ లేనటువంటి మీ తల్లిదండ్రుల వైపే వేలెత్తి చూపెడతాను. కానీ పెళ్ళి అంటే కంప్లీట్గా అర్థం తెలియనటువంటి వ్యక్తి నువ్వు కాదు. వేరే ఆడపిల్లకు మోసం చేస్తున్నాను అనేటటువంటి మినిమం ఇంగితం లేనటువంటి అమ్మాయి నువ్వు కాదు. నీకు అన్నీ తెలిసే ఇందులో దిగావు. అది ఆ అభద్రతను కాపాడుకోవటానికి స్టెప్ 2 నువ్వేం తీసుకున్నావు అంటే కనుక యూ వాంట్ టు మేక్ యువర్ సెల్ఫ్ మోర్ సెక్యూర్. అంటే నీ ఫౌండేషన్ ఇంకా బలపరచుకోవాలి. ఎప్పటి నుంచి? మొదటి రోజు నుంచి నా ఫౌండేషన్ బలపరచుకోవాలి. రేపొద్దున ఎవరన్నా వచ్చి నా పునాదిని ఇలా కదిలించేటటువంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి భయంతో ఏం చేసావు? వెంటనే నువ్వు గర్భవతి అయ్యావు. ఈరోజు ఏంటంటే నిన్ను తిట్టాలన్నా, అమ్మో ఈ అమ్మాయి గర్భవతి కదా, నిన్నేమన్నా అనాలన్నా, నీ వేలెత్తి చూపెట్టాలన్నా, అమ్మో ఈ అమ్మాయి కడుపులో ఒక బాబు ఉన్నాడు, ఒక పాప ఉందనేటటువంటి బాధ మాకుంది. కానీ ఇక్కడ మీ తల్లిదండ్రులు ఎంత తప్పు చేశారో నువ్వు ఈ సమపాలల్లో నువ్వు కూడా అదే తప్పు చేసావమ్మా. తప్పటడుగు వేసే వేళలో చెప్పలేద నీకు ఆ తప్పటడుగులో ఉన్న తప్పులన్నీ? ప్రతి అడుగు వేసే వేళలో చెప్పలేద నీకు ఆ అడుగులు పయనించే దారిలు ముళ్ళేనని? అయితే ఈరోజు మాత్రం మనము ఏదేమనుకున్నా కూడా మీ తల్లిదండ్రులు తప్పు అయి ఉండొచ్చు, సురేష్ వాళ్ళ తల్లిదండ్రులు తప్పు అయి ఉండొచ్చు, ఎవరి మానసిక పరిస్థితి, ఆ అమ్మాయి చాలా సున్నితమైన మనస్తత్వం, నీ చాలా బలమైనటువంటి మనస్తత్వం, ఏదేమైనా కూడా ఫైనల్గా వచ్చే ప్రశ్న ఒక్కటే, ఎవరు లీగలీ వెడ్ వైఫ్ అనేటటువంటి అంశం నాకంటే బహుశా లాయర్ మేడం బాగా చెప్తాను. మేడం సార్, మీ సమక్షంలోనే నేను ఒక్క మాట అనుషని అడుగుతా. అనుష, మీ ఆయన రెండో పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారమ్మా? తెలియదు. నీకు అసలు మీ ఆయన ఉన్నాడని నీకు ఎన్ని రోజుల నుంచి నువ్వు మర్చిపోయావు? ఉన్నాడని తెలుసు, కానీ భర్త పెళ్లి చేసుకున్నాడని తెలియదు. అంటే భర్త పెళ్లి చేసుకోకపోతే అక్కడ వేరే చోట ఉన్నా నీకేం ప్రాబ్లం లేదు? ప్రాబ్లం లేదని కాదు, ఎన్నాళ్ళైనా వస్తాడు నా భర్త నా కాడికి రాక. అక్కడ ఇక్కడ 2 ఏళ్ళు ఇద్దరు వేరేగా ఉండడం అనేది కరెక్టా? కాదు. అంటే ఒకటి నేను ఈ ప్రశ్న అడగడానికి ఉద్దేశం ఏంటంటే, పెళ్ళి చేసుకున్న తర్వాత ఎక్కడికి పోతాడులే, ఈ రోజు కాకపోయినా రేపైనా కలిసి నా దగ్గరకు వస్తాడు కదా అని అనుకునే నీలాంటి చాలామంది ఆడపిల్లలకి ఇలాంటి ప్రాబ్లం చాలా కామన్ అమ్మ. ఇందాక అబ్బాయి ఒక మాట చెప్పారు, మేము ఎలా పెళ్లి చేసుకున్నావు బాబు నువ్వు అంటే, నలుగురు ముందు మేము పెళ్లి చేసుకున్నాము అని అన్నాం. నలుగురు ముందు పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేసిన మిమ్మల్ని, పెళ్లి చేసుకున్న అమ్మాయిని, పెళ్లి చేసిన పురోహితుల్ని, పెళ్లికి వచ్చిన పెద్దలని అందరూ కూడా సెక్షన్ 494 కింద వెళ్ళిపోతారండి. ఎందుకు అంటే భార్య ఉండగా ఇంకొక పెళ్లి అనేది చేయకూడదు అనేది.
కాకపోతే అమ్మాయి ఇంకొక మాట డాక్టర్ గారు చెప్పారు, ఆ అమ్మాయి కడుపుతోటి ఉంది అని చెప్పేసి. కడుపుతోటి ఉన్నంత మాత్రాన చట్టానికి అదొక కారణం మాత్రం కాదు. నేను పెళ్లి చేసేసుకున్నాను, నేను ఇప్పుడు కడుపుతోటి ఉన్నాను కనుక నాకు ఫస్ట్ వైఫ్ రైట్ ఇవ్వండి అని అంటే ఎట్టి పరిస్థితిలోనూ కూడా మీరు అతనికి డైవర్స్ ఇవ్వకుండానే ఆ అమ్మాయికి ఆ చట్టంలో ఎటువంటి హక్కు కూడా రాదు. ఇంకొక మాట కూడా వీళ్ళు మాటికి చెప్పారు. మీరేమన్నారు, పెళ్ళికి ముందు అదే పెళ్ళైన తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పాను. అది ఇప్పుడు ఒక డిస్కషన్ లాంటిది జరుగుతోంది సార్. అదేంటంటే ఎయిడ్స్ ఫ్రీ సర్టిఫికెట్ కావాలి పెళ్ళికి ముందు. తప్పకుండా కూడా ఒక హెల్దీ హస్బెండ్స్ అంటే ఒక ఆరోగ్యవంతమైన పురుషుడు స్త్రీ ఉండాలి కనుక అలాంటిదే ఆ భర్తకు కానీ భార్యకు కానీ ఒక మంచి ఎయిడ్స్ ఫ్రీ సర్టిఫికెట్ ఉండాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. అంటే ఆ మాట మళ్ళీ మేము ఎందుకు చెప్పాల్సిన అవసరం వస్తుందంటే ఆ అమ్మాయి మిమ్మల్ని అడగడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి తప్పు అనేది లేదు. నెక్స్ట్ థింగ్ సార్, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కుమారి, ఇంకా ఈ పెళ్ళి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రికగ్నైజ్ కాదు. అంటే లా పరంగా నువ్వు అతని భార్య ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేదు. కానీ ఒకవేళ రేపొద్దున అమ్మాయి ఏ కేసు లాంటిది వేసినా కూడా, అంటే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి వచ్చిన తర్వాత కేసెస్ వేయమని ప్రోత్సహించము, వేసినప్పుడు నీ మీద డెఫినెట్గా కూడా కోర్టు వారు కొంచెము సానుభూతి పరంగానే చూస్తారు. ఎందుకంటే పిల్లలు పుట్టారు కనుక. మరి నీలాంటి ఆడపిల్లలకి తెలిసి చేసుకున్నా తెలియక చేసుకున్నా కూడా చట్టంలో మరి ఎలాంటి రైట్స్ ఉన్నాయి అని అంటే సార్, వీళ్ళకి మెయింటెనెన్స్ అనేది ఆల్మోస్ట్ ఇవ్వకూడదనే అంటారు చాలా కేసెస్లో. మరి వాళ్ళ పిల్లలకు హక్కు ఏంటి అంటే వాళ్ళ పిల్లలకి రేపొద్దున లీగల్ రైట్స్ ఉంటాయి తప్ప యాజ్ లాంగ్ యాజ్ అంటే మీరు అతను ఈ వివాహ బంధంలో ఎప్పుడైతే ఉన్నారో ఆవిడకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భార్య అనే హక్కు అయితే ఉండదు. ఏదైతే అమ్మాయి కడుపుతోటి ఉంది కనుక రేపొద్దున ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయనంటే సార్, సైకలాజికల్గా ఎమోషనల్గా బాండేజ్ అయిపోయి ఉంటారు. ఏది ఉన్నా కూడానండి ఆ మ్యారేజ్ని రికగ్నైజ్ మాత్రం చెయ్యరు. ఆ అమ్మాయి మ్యారేజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ రికగ్నైజ్, కుమారిది మ్యారేజ్ రికగ్నైజ్ చేయరు, ఒప్పుకోరు. ఒంటరితనమే నీ నేస్తం. రేపు పొద్దున ఈ అమ్మాయి ఏదైనా కేసు వేస్తే మాత్రం అమ్మ మీరందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకటమ్మా, నేను కడుపుతోటి ఉన్నాను, నా మీద జాలి చూపించండి అని అంటే మాత్రం కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. నువ్వు రేపొద్దున నీ పుట్టబోయే పిల్లలు వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకా పెద్ద డ్యామేజ్ లాంటిది జరగలేదు కనుక, ఎందుకంటే కుమారికి ఇది పెద్దగా తెలిసిన కష్టం ఏం కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తెలిసి ఈ జీవితాన్ని తనకు వచ్చింది కనుక మీ సమక్షంలో అంతే హుందాగా అమ్మాయి వెనక్కి వెళ్ళిపోతే మనకు వీళ్ళిద్దరిని కలిపడం అంత పెద్ద ఇబ్బంది కాదేమో అని అనిపిస్తుంది సార్. ఏమ్మా కుమారి, విన్నావుగా? కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా, మబ్బులెంతగా కురిసిన ఆకాశం తడిసేనా, మాటలతో మరపించిన మనసున వేదన తీరేనా, విధి శోధన ఆగేనా. ఇప్పుడు అన్నీ విన్నావుగా నాన్న, ఇప్పుడు ఏం చేస్తే నాకు న్యాయం జరుగుద్ది అని ఒకసారి నువ్వు నాకు చెప్పు. నా మాయానే కావాలి. మరి ఆ అమ్మాయి నాన్న, ఆ అమ్మాయి కూడా అసలు ఏమాత్రం ఫస్ట్ అమ్మాయి, ఆ అమ్మాయికి అన్యాయం జరగకుండా నీకు కూడా అన్యాయం జరగకుండా ఏం చేయాలా? నువ్వు 2-3 రకాలు అనుకో. ఏదైతే ఇది ఒకటి చెప్పావు, ఇది కాదు ఇంకేంటి చెప్పు. నేను చేసిన ఆయన కావాలండి నాకు. మరి ఆ అనుషని ఏం చేద్దాం? ఆ అమ్మాయి కూడా రమ్మానండి, ముగ్గురు ముగ్గురు ఉంటారా? అంటే నువ్వు వెంకటేష్ బాబు సినిమా చేశాడు, ఇంట్లో ఇల్లాలు వంటింటి ప్రియురాలు అన్న సినిమా తెలుసుగా. అంటే వెంకటేష్కి 2 పెళ్ళాలు, అలాగే నీకు 2 మీది 2 పెళ్ళాలు అవుతా అతనికి. ఇప్పుడు వంటింట్లో ఎవరు ఉంటారు, మామూలుగా ఎవరు ఉంటారు? నేనైతే ఆయన చూడండి ఆయన ఉండలేను.
మరి అంటే సావటానికైనా సిద్ధమే, ఏదైనా చేసుకోవడానికి సిద్ధమే, చచ్చిపోవడానికైనా బాధ లేదు నాకు. ఓ కాలమా ఇది నీ జాలమా మమతలు పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా. నీకు బిడ్డ ఉన్నాడు కదా నాన్న, ముందుకు బిడ్డ ఉందిగా, మన బిడ్డ అయిపోద్ది. ఇప్పుడు ఈ మాట నువ్వు నీ బిడ్డ గురించి జరుగుంటే నేను చాలా ఆనందపడేవాడిని. సురేష్ కోసం నేను చచ్చిపోవడానికి ఇష్టం ఉన్నావంటే అది నీ కూతురు ఉంది కదా, నువ్వేమనాలి, నా కూతురు కోసం నేను ఏమైనా చేస్తా అని ఉంటే నేను గర్వపడి. ఏంటమ్మా ఆల్రెడీ పెళ్ళైన మగవుడు వాడిని అంటే పెళ్లి వేసుకుంటే వాళ్ళే చచ్చిపోతారంటావా? మొగుళ్ళు అయితే ఆడవాళ్ళు బతకరమ్మా. వర్షపడి చచ్చిపోయాడు, నువ్వు చచ్చిపోయావా? చచ్చిపోయావా? మరి అప్పుడే చావాలి కదా నువ్వు. ఇప్పుడు ఆ మాట అనొచ్చా నువ్వు? నువ్వు ఒక బిడ్డ తల్లివి, మరో బిడ్డ తల్లిగా పోతున్నావు. ఆ బిడ్డతో ఉండలేను ఎట్టనా? మరి ఫస్ట్ తాళు పట్టు కట్టిన భార్య అనుకోవాలన్నా, ఆమె ఎంతకంటే ఎక్కువ కళ్ళగంటారు కదా మూడు గురించి. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు అన్ని కళ్ళలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం ఇదేం శాపం నీ ఆశలను గాలి పాలు చేసెనలు దశలు. కానీ ఆమె చూడు పిచ్చిదానిలాగా కూర్చోదు, పిచ్చిదానిలాగా. నువ్వు పోతే అన్ని హక్కులు తీసుకొని ఈ పక్కన కూర్చొని నువ్వు నేనే కూడా తెల్లదు అది. ఆమె అన్న తెలుసా, మేము కలిసి ఉంటాము, ఆమెను బయట పడుకోమని చెప్పాలా? సినిమా ఉందే ఇంట్లో ఇల్లాలు 1-2 ప్రియాలని, నువ్వు 1-2 కూడా కాదు, ఊరు బయట ఉండాలి నువ్వు. ఆమె గారికి ఒప్పుకోకపోతే. కానీ ఆమె గారి ఇప్పుడు పాప ఆమెను మేమేం అడగల, ఇంకా ఏడుస్తూ ఉంది. నువ్వు అప్పుడప్పుడు ఏడుస్తున్నావు, ఆమె పద్దాకి ఏడుస్తూ ఉంది. ఈ బిడ్డ తండ్రి కూడా వాడైతే వాడిని కూడా జైలు పెట్టారు అన్నమాట. రేపు వాడు చెప్పను కూడా అతను చెప్పగలడు కూడా ఆ కడుపు నాది కాదని. ఏం చేస్తావు నాన్న? జైలుకి వెళ్తా ఉన్నాను అనుకో, జైలుకి వద్దండి, నాకు అనుష్ట కావాలి, ఈ కడుపులో బిడ్డ నా వాడు కాదండి, ఆమె వచ్చి పడుకుంది, నేను పడుకున్నాను, నేనేం జైలు అంటే ఏం చేస్తావు నాన్న? అనడా? ఆమె అన్నాడుగా, ఆమె అన్నాడుగా. నా కనపడలేదండి 6 నెలలు చేసుకున్నా అంటాడు. రేపు ఇదే మాట అంటాడు, కడుపు చేశారండి వస్తారండి, కానీ కడుపు అది నా వల్ల కాదండి, వేరే వాళ్ళతో కూడా తిరిగింది అంటాడు. ఏం చేస్తావు నాన్న? అంత గుడ్డిగా మగాడిని నమ్మద్దు, మొగుడిని నమ్మద్దు, ప్రాక్టికల్గా ఆలోచించు. ఏం కుమారి అప్పుడు ఇతరు ఏమో సురేష్ చెప్పండి. ఇప్పుడు ఆమె మాట ఉందయ్యా, ఇద్దరం కలిసి ఉంటామండి అని. నువ్వేమంటావు శ్రీకృష్ణ? నేను కూడా అమ్మాయి వదులుకోలేనండి. ఇప్పుడు నీకు కూడా ఇద్దరు కావాలి. నాకు అమ్మాయి కావాలండి. మరి ఈ అమ్మాయి అది మీరే చెప్పండి. నేను చెప్పాలా? చూసుకో నువ్వు. ఈ అమ్మాయి మోసం చేసి అమ్మాయి కదా చేసుకున్నావు. మళ్ళా నువ్వు స్పష్టంగా మనస్ఫూర్తిగా చెప్పు. ఇక్కడ చెప్పి డ్రామా ఆడావంటే మీ ఊరు వెళ్తే అంతే తొందరగా జైలుకి వస్తావు. మా అమ్మాయి నటు ఇద్దరు వచ్చినా చూసుకుంటా అండి. వాళ్ళు మేము ఉన్నావు అంటున్నావు మాట. లేదు సార్, నిజంగా అండి. అట్టని నేను అమ్మాయిని వదిలేను కదండి. రాను నువ్వురా అమ్మా. నేను కూర్చోను. కూర్చో, చెప్తా, మాట్లాడతా చెప్తూ. కూర్చో అట్టాలు. నువ్వు తగాద పెట్టుకోమాకు నాన్న. సురేష్ ఇలా కావాలనుకుంటున్నావు నీ జీవితం, అంతేనా? నువ్వే తప్పుదిద్దుకొని ఇద్దరితో బాగుంటాను, ఎవ్వరికి అన్యాయం చేయను అనే పద్ధతిలో ఒక చోట ఉంటాను అనేది నీ ఉద్దేశం. ఇది ఫిక్సేగా. ఇప్పుడు నా అమ్మాయి నేను అడగాలి. నాన్న బయట కూర్చో. మళ్ళా వాళ్ళిద్దరు ఎవరు? మా అత్తయ్య మా మామయ్య. అంతే.
మేన్ అమ్మా నాన్న కాదు, మెత్తయ్య మీ మామయ్య. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నా కన్న తండ్రి కన్న తల్లితో సమానమేగా. మరి ఎందుకు వెళ్ళా? పంపించారు, అంకు వెళ్తావా? వద్దని పంపించారు. ఇప్పుడు వద్దంటే వెళ్ళిపోతావా? నేను ఎందుకు వెళ్తాను? అందుకనేగా మీరే దేవుడు అని చెప్పి మీ కాడికి వచ్చాను. అమ్మా సమస్య వాళ్ళది, బతుకుండాల్సిన వాళ్ళు. ఇక వద్దు నాన్న. అమ్మాయి నువ్వు రా, అడుగుచ్చు. చెప్పు నాన్న, నువ్వు ఏం చెప్తావు చెప్పు. ఇప్పుడు వచ్చింది ఈ అమ్మాయి, వచ్చి సంసారం చేస్తుండ్రు. అసలు బాగా వాళ్ళకిద్దరికి బాగోట్ల. అమ్మ కొంచెం ఏడంగా ఉందండి, కామెలు బాగోలేకపోతే అనుకుంటుంటాం కదా. మిమ్మల్ని ఇక్కడ మన ఊళ్ళోనే ఉంటున్నారు. మిమ్మల్ని కూడా జ్వరం తగులుతుందమ్మా, కొంచెం మేము కాడ ఉండు అన్నాను. నీకు ఎందుకు కూడా జ్వరం తగిలితే, నీకు ఎందుకు కూడా జ్వరం తగిలితే ఎందుకు కూడా నీ కూతురు అయితే పంపిస్తావట? కూతురు కాదు, ఎక్కడే ఉంటున్నారు, దగ్గరే ఉంటున్నారు. కాదు, నువ్వు బొమ్మంటేనే వెళ్ళింది ఆ పిల్ల. అమ్మ నువ్వేమన్నా, నీ పేరేంటి నాన్న? నా పేరు కోటమ్మ సార్. వాటమ్మా, నువ్వు ఫస్ట్ కరెక్ట్ నిజం చెప్పావు, తర్వాత అబద్ధం చెప్పేది. అమ్మ నీకు ఉంటూ ఇద్దరికి బాగలేదు కదా, నువ్వు మెమ్మగారంటే కొన్నాడు ఉండమ్మా అన్నావు. ఫస్ట్ పంపించింది నువ్వే, కాదు నువ్వే అనిపించాలి. ఫస్ట్ నువ్వే పంపించావు కదా. నువ్వు 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 చెప్పకుండా ఆమె వెళ్తానల్లా, తప్పు నీదే. ఈ అమ్మాయిని పంపించి ఆమెనే చెంట కట్టావు కొడుకుని, అంతేనా? నువ్వు ఎందుకు పంపించావు బిడ్డని? జ్వరం తగిలితే కోడని పుట్టింటి ఎవరైనా పంపిస్తారా? ఎందుకు ఉండాలి అడంగా? నువ్వు విడదీశావు, నువ్వు విడదీశావు. ఎందుకు ఉండాలి అడంగా? నువ్వు జ్వరం తగిలితే నువ్వు మూడు దూరం కుట్టావా? ఫస్ట్ పిట్టింగ్ పెట్టింది మీరు, ఆ కుటుంబంలో నిప్పులు పోసింది మీరు. అందుకని ఎవ్వరు నొప్పి లేకుండా ఇష్యూ చేసుకోవాలి. ఇగో ఇది శుభ్రంగా ఉండాలంటే నీ చేతిలో ఉందమ్మాయి, నీ చేతిలో ఉంది. ఇక్కడ కూర్చో. నీకు పిల్లలు పుట్టారు. నీ పిల్లలు పుట్టిన తర్వాత నీ పిల్లలు పొరపాటు చేస్తాను, తప్పు దిద్దుతావా లేదా? దిద్దుతాను. గ్యారెంటీ దిద్దుతావు కదా? దిద్దుతాను. నువ్వు కూడా ఏమైనా పొరపాటు చేశావు అనుకో, మీ అమ్మా నాన్న దిద్దుతారు కదా? దిద్దుతారు. అలాగే నీ మూడు కూడా ఒక పొరపాటు చేశాడు, ఎలా దిద్దుతావు? ఆ అమ్మాయి మా అమ్మాయితో ఉండాలంటే నేను ఉండను. నువ్వు కూడా ఆ అమ్మాయితో ఉండాలంటే కాదు, చెప్పకుండా అన్నీ వెళ్ళిపోయి. ఆనాడు ఏమన్నా పెళ్లి చేసుకునేటప్పుడు నీకు సౌత్ని తీసుకొస్తాను, నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఉంచుతానని నాతో చెప్పి నా మెళ్ళ తాళి కట్టి నా పక్కలో ఏం పడుకోలేదుగా ఆ రోజు. అంతేనా? అంతేగా మరి. మరి నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీ దూరంగా ఉండను, పద్దా కలిసి ఉంటానని నువ్వు అన్నావా? మధ్య మధ్యలో పుట్టింటికి వెళ్ళిపోతాను, రైలు ఎక్కాను అంటావా? వాళ్ళు పంపిస్తే నేను వెళ్ళాను. ఎందుకు వెళ్తా? పంపిస్తే ఇప్పుడు పంపించారు, వెళ్తావు మరి? ఇప్పుడు ఎందుకు పోతాను నేను? అప్పుడు ఎందుకు వెళ్ళా? వాళ్ళు పంపించారు, వద్దని పంపించి జ్వరం అని చెప్పి పంపించి వద్దని అన్నారు. ఏనాడైనా వచ్చి అమ్మాయి నా ఇంటి ముందుకు రా అని చెప్పి ఏనాడైనా అత్త మా ఆ మడిసి ఫోన్ లో మాట్లాడింది? అసలు ఏ రోజన్న ఫోన్ లో మాట్లాడిందో? కోళ్ళ ఎన్నైతే ఏమైంది? రా నువ్వు రా, నా కొడుకు అద్దన్నాడు అనుకో, నా ఇంటి ముందుకు రా, వచ్చి చూసుకుంటానంటే నేను ఎందుకు రాను? ఏనాడైనా అన్నావా? ఏనాడైనా వచ్చి అన్నావా? నువ్వు రమ్మన్నావు, సరే. నువ్వైతే నేను ముందై చచ్చిపోతా, నేను వేరే అమ్మాయిని బయటలాడు ఫోన్లో అమ్మ రమ్మని. నీకెందుకు నా పిల్లగాని అట్లా కాదు, ఇప్పుడు నువ్వు ఫోన్ రమ్మన్నావు కానీ మాట్లాడు. నువ్వు ఫోన్లో రమ్మని పిలిచావా కానీ నువ్వు ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి ఇప్పుడు అడిగావు? నువ్వు ఇంటికి వచ్చి పెద్ద మనిషిని తీసుకొని వచ్చావా? నలుగురు తీసుకొని వచ్చావా? నలుగురు అంటే ఎందుకు రాలేపోయాను? నువ్వు పంపిద్దావు, నాతో అనలేదు కను, నాతో అనలేదు కను. నువ్వు అన్నవా నాతో రమ్మని? ఫోన్ ఎన్నిసార్లు నువ్వు కోడలు కావాల్సిన ఎందుకు రాలేపోయాను? ఎవరు కోడలు వస్తానన్నా? నేను 5-6 సార్లు ఫోన్ చేశాను. కొడుకు పెళ్లి చేద్దాం అనుకున్నా. ఎవరు ఎప్పుడు పడితే అప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నా. ఇప్పుడు పడితే పెళ్లి అంటే మరి 2 సంవత్సరాలు పిల్లవాడు 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆగు. నీ స్పందన లేదు. ఎందుకు ఆగుతాను? ఊరి పిల్ల గొంతు పడతాను అనుకున్నా. ఆ రోజు నీ కొడుకు కాళ్ళబడి మరి 2 వారాలు నా ఇంట్లో ఉన్నాడు పెళ్లి కాకతాలకే. దేవుడు కడుగు పాడండి మొక్కుపడి వాళ్ళు. దేనికున్నా బైక్ వేసుకుని జరుగు, అవసరం ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేపిస్తా ఇప్పుడు అక్కడికి. ఫోన్ నెంబర్ కూడా చేపిస్తా. ఎన్నిసార్లు ఇచ్చావు నువ్వు? వచ్చి నా ఇంటికి వచ్చి పంపించు, నేను తీసుకుంటాను నువ్వు అడిగావు. నువ్వు అమ్మాయి, నువ్వు మత పిలవలా, మా మామయ్య పిలవలా, పిలిస్తే వెళ్ళేదాన్ని. వాడు పిలవడగతే నేను మా ఇంట్లో ఉన్నాను, నా మూడు పూజ చేస్తే వెళ్ళేవాడిని. లేకపోతే ఎందుకంటున్నావు? ఇవన్నీ తాళు పట్టి కట్టావురా అని ఎమ్మటే వెళ్ళిపోవాలి నువ్వు. ఎమ్మటే
వెళ్ళదలుచుకుంటే మరి ఎందుకు వెళ్ళప్పుడు అన్నాడు, వద్దన్నాడు. నువ్వు వస్తే నేను ముందుకి చచ్చిపోతానేమో అనుకుంటున్నాను బెదిరించాడు నన్ను. అన్నాడా? అన్నాడు. ఇప్పుడు అదే మాట్లాడాడు, ఏం చేస్తాం? అప్పుడు నువ్వు ముందాగి నాకు కత్తిపోయి అని చెబుతా నేను కూడా. ఒక పని చేశాను మరి, అబ్బాయి ఇక్కడ మీ ఇద్దరి కోసం ముందు బట్టలు తెస్తాం, ఒకటే పరిష్కారం, నువ్వు సగం తాగు, ఈ అమ్మాయికి నువ్వు సగం తాగుతావా? తాగుతాను. ఇద్దరు తాగుతారా? మరి ఆ అమ్మాయి కడుపు తీసావుగా, ఏం చేస్తా? దుర్మార్గుడు రా నువ్వు, దుర్మార్గుడు. నువ్వు మొగాడి కాబట్టి ఆ అమ్మాయిని తీసుకుని ఆమె పక్కన పడుకున్నావు, కడుపు తీసావు. నా భార్య ఇలా అంది కాబట్టి దాని బుద్ధి చెప్తాను, ఇంకో పెళ్లి చేసుకోకూడదు. నీకు బుద్ధి చెప్తానని నీ భార్య ఇంకొకటి తిరిగింది అనుకున్నా, నువ్వు భరిస్తావా? నువ్వు భరిస్తావా? వాళ్ళు పిలిచేదాకా నేను వెళ్ళను అనేది తప్పు నాన్న, అనకూడదు, చేయకూడదు. ఇప్పుడు అట్లా నేనేమంటాను, అమ్మ నేను చెప్తాను తండ్రిలాగని, నేను తెలుసు తెలియకు పొరపాటు, పెద్ద పొరపాటు. నువ్వే నా కూతురు అయినా కానీ నేను క్షమించను. కానీ ఇక్కడ ఏంటంటే నాన్న, నువ్వు ఎలా చిన్నపిల్లవి ఎలా తొందరపడ్డావో అతను కూడా చిన్నపిల్లలా తొందరపడ్డాడు. ఆ పిల్ల కూడా మంచి పిల్లే, అమాయకురాలు, పిచ్చి పిల్ల. ఆల్రెడీ జీవితం ఒకసారి మోసపోయిందన్న, ఓ బిడ్డను కదా నాన్న. ఎన్నిసార్లు బిడ్డను కానీ ఎన్నిసార్లు మోసపోయి చెప్పు ఆమె కూడా. ఏం చెబుతున్నా నిజమే అనుకున్నా, గుడ్డిగా నమ్మేసా, గొర్రెని నేనేగా, నా సంతోషం నువ్వే అనుకుంటే కన్నీళ్ళిచ్చావా కానుకలాగా. పొరపాటు జరగలేదు అట్లా నాన్న, మ్యాన్ తప్పు చేశాడు, దిద్దుకోవాలిగా నాన్న. కర్రాఖండిగా ఆ పిల్లని కోసేయంటే నాన్న కడుపు కోసేస్తామా? జన్మలోనా కోలుకొని గాయమేదో రేపినావే, ఇంత జరిగాక ఇంకా మనసేని కుశలం కోరిందే ప్రేమ. నీలాంటి ఆడదేగా నాన్న. ఆ పిల్ల మ్యాన్ ఎలా నమ్మించాడో ఆమెను కూడా మొగుడు నమ్మించాడు. నేను మంచిగా ఉంటానాడు, ఉండకుండా తాగి 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 పెళ్ళాన్ని కూడా చచ్చిపోయాడు. ఓ బిడ్డను కానీ రోడ్డు మీద పడింది. ఎవరో ఆదరిస్తారని చెప్పి తెలియ కూడా మోసం చేసి మనోడు నువ్వు నీతో విడాకులు అయిపోయి చెప్పి అబద్ధం చెప్పి ఏదో చెప్పి చేసుకున్నారు. నిజంగా నమ్మి బిడ్డనకి అంత పాపం. ఒక్కటి చిన్న నేను అట్లా కుదరదు సార్. ఏ నాన్న ఏమన్నావు? అట్లా అమ్మాయి వచ్చి జంట మీద కాపురం చేయడం అనేది కుదరదు సార్. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వస్తే మీకు వద్దు అంతేగా? అమ్మాయితో మీ ఇద్దరు రండి ఇటు. నేనంటాను, ఎన్నాళ్ళు నీ కూతురు నీ ఇంట్లో ఉంది మొగుడు దగ్గరికి వెళ్ళకుండా చెప్పు. మరి ఒకప్పుడు గొడవ పడ్డప్పుడు తప్పని ఒప్పుకున్నావు కదా నలుగురిలో. నేను అక్కడ ఉన్నప్పుడు మీ నాన్న పంపించి ఊరికి ఇక్కడ వద్దు, ఈ ఊరొత్తే నరికేస్తానని అన్నావు కదా. మరి నేనే వెళ్ళాలి నన్ను అల్లుడు అంటే వాళ్ళ ఊరికి వెళ్తే నేను నరికేస్తా అన్నాడు, అందుకు వెళ్ళలా. అందుకెళ్ళా ఇప్పుడు కూడా నరికేస్తానంటాడు. ఇక ఇంటూ పెట్టుకుంటా కూతుర్ని. ఎందుకు మన ఇంట్లో ఎందుకు రావచ్చుగా? నువ్వు చెప్పని రావచ్చుగా పరిగెత్తుకుంటా. మన అబ్బాయి అయితే వెళ్ళిపోతాను. మరి వనడా ఎందుకు వెళ్ళా? మరి అబ్బాయి రావచ్చుగా. అబ్బాయి రాలేదే, నువ్వు పంపించాలి కదా అంటున్నా. నేను వెళ్ళమన్నా. మరి ఎందుకు వచ్చిందాక నేను వెళ్ళాను. నీకు ఎందుకు వెళ్ళడా? వచ్చిందాక ఆయన అంత పందెంతో ఉన్నప్పుడు నేను కూడా అట్టే ఉండవు. ఆయన వచ్చిన తర్వాత అదే పందెంతో ఉన్నావు. పందెంతో నా కూతురు ఇంట్లో ఉంచుకున్నా అన్నావు కదా. ఇప్పుడు ఏ పందెం వేస్తావు చెప్పు. ఆమె కావాలంటాడు. ఇప్పుడు ఏం చేయగలవు నువ్వు చెప్పా. పందెం ఉన్నావు కదా, ఇప్పుడు ఏ పందెం వేస్తావు? నువ్వు చిన్న తప్పు మీరేం చేశారంటే, చిన్న పట్టుదలకి వెళ్ళిపోయి వాడే వస్తాడు మనం వెళ్ళేది ఏంటి అనే ఫీలింగ్తో ఇంట్లో పెట్టుకున్నారు. యుద్ధాలు అట్టు వస్తే చెప్పంటావా వేరే రకంగా, కానీ కాపురాటు కూలిపోతే చెప్పంటావా ఇలా మాట పట్టింపుతో కాపురాలు కూలిపోతాయి. ఏం తాళిపట్టి కట్టాడు ఆడే వస్తాడులే అని మేమే అంది. ఆమెకంత పట్టింపు నాకేంటని వీటి దూరంగా ఉన్నాడు. ఎవరు నాశనం అయిపోయారు? ఇద్దరు నాశనం అయిపోయారు. ఇద్దరు నాశనం అయిపోయి సర్వనాశనం అయిపోకుండా మంచి ఏం చేద్దాం నీ సలహా కూడా చెప్పు. చెప్పాను చెప్పు నేను. ఆ అమ్మాయి మరి ఆ అమ్మాయిని అడిగి చూడు, మరి అమ్మాయి ఏం చెప్తుందో. మరి అదేగానే బతులు ఆడుకుంటుంది. నువ్వు మధ్యలో దూరేవు. మధ్యలో ఎందుకు మరి?
నువ్వే దూరావు నాన్న. శ్రీనివాసరావు కాదు, తప్పు నన్ను దిద్దని నాన్న. సారీ సార్. నాన్న తప్పు నన్ను దిద్దని. అమ్మాయి నీ పేరు? పద్మావతి. మాట్లాడండి. ఏ నాన్న మీరెవరు? ఇదే సంవత్సరం కింద శివరాత్రిలో మా పక్కన కూర్చుంది ఈ అమ్మాయి వాటికొండ తిన్నాలో. మా మిస్సెస్ నేను చెప్పాను, అమ్మాయి 2 నెలలు నెల అవుతుంది పెళ్లి చేసుకున్నట్టుంది అని చెప్పాం. నాకు తెలిసినంత వాటికి ఫస్ట్ భార్యని ఆ అమ్మాయిని ఏదో ఒక విధంగా బతిని ఆడుకొని వాడిని కన్విన్స్ చేసుకో, ఆమె తెచ్చుకోవాలి. లేదంటే ఆ అమ్మాయి ఇష్టపూర్తిగా ఆ అమ్మాయి ఇష్టపడితే ఆ అమ్మాయికి వెళ్ళిపోవచ్చు. ఇవి లేదన్నా ఆ అమ్మాయికి నీకు ఎంత చూసుకొని అంటే డబ్బులు ఇచ్చి పంపించాలి. నేను జరుగుబాటు కోసం జరుగుబాటు కోసం ఆమె చూసుకుంటూ ఉండాలన్నమాట. ఆమెకి ఇల్లు ఏర్పాటు చేసి ఇంత అన్నానికి డబ్బులు ఏర్పాటు చేసి అడ చేయాలంటావు. మాలు పెద్ద మనిషి పంచాయతీ అయితే న్యాయంగా. అదే నేను ఆలోచిస్తున్నాను అన్న. ఏ ఆడపిల్లకి అన్యాయం జరగదు ఇక్కడ. ఎందుకంటే ఆమె కూడా మంచి అమ్మాయి కాదు, తప్పు చేసింది. ఈ అమ్మాయి మంచి అమ్మాయి పొరపాటు చేసింది. తప్పుకు పొరపాటు తేడా లేదు. ఇది పొరపాటు, ఇది పొరపాటు, అది తప్పు. వెళ్ళరా మిమ్మాయి కూడా మా మాటిని మేము ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద కట్టుబడి ఉంటే మిమ్మాయి కాపురం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి. నాన్న చెప్పు నాన్న. సార్ నాకు పెళ్ళి ఇప్పుడు 2 సంవత్సరం జరుగుతుందిగా. మా పెళ్ళి అయినాక 2 నెలలకు వెళ్ళారంట ఆయన. వెళ్ళి అమ్మ మీ ఆయన పెళ్లి చేసుకున్నాడు, నువ్వేంది ఏమని చేసుకున్నప్పుడు చూసుకుంటా, నేను ఎందుకు వెళ్తా? సరే వచ్చి నా భర్త కాడ నేను అంటే అప్పుడే ఏదో ఒకటి పరిష్కారం అయి పెద్ద మనుషుల్లో వచ్చిందాన్ని ఎట్లా నా సార్ నేను చేసుకునేదాన్ని. నువ్వు పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఇప్పుడు మాడతారేంటయ్యా? అన్ని నాశనం చేసుకొని ఈ పోషాలు ఇప్పుడేమని మళ్ళీ ఒకసారి మళ్ళీ కానొచ్చిందంట జనానికి. కానొచ్చి అమ్మాయి వాళ్ళిద్దరు బ్రహ్మాండంగా ఉంటున్నారు, నువ్వు చేతులారదు అనుకున్నవే ఇప్పుడన్నా రావే చేసుకుంటే వాడు పెళ్లి చేసుకుంటే నేను ఎందుకు వస్తా, నాకు మొగుడు దొరకడా అని అన్నదని చెప్పారు. సరే చెప్పారులే, మేము మేల్కొన్నాం. మొన్న మా వాళ్ళు వచ్చి సంవత్సరం రేపే శ్రీమంతం చేయడానికి వచ్చారు. శ్రీమంతం చేశారు, తీసుకెళ్లారు. ఈయన వచ్చి శ్రీమంతం తీసుకొచ్చాడు. ఈయాడికి వారం కూడా కాల, ఇంతలోకి ఇది పెట్టారు. ఇప్పుడు అదేనా ముందే ఉండొచ్చుగా. కాదు నాన్న, నేను మాట అడిగినా ఆ అమ్మ ఏమందో ఏమనలేదో నీకు సంబంధించిన మ్యాటర్ కాదు, నాకు సంబంధించింది కాదు. ఇప్పుడు ఆ అమ్మే మాటలు ఇలా అందరు నువ్వు అన్నావే, నీ మొగుడు అన్న మాటలన్నీ మరి నీ తెలీదా? నీ మొగుడు కొంచెం ఆలోచించలేకపోయావా? ఆల్రెడీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఎందుకు వదిలిపెట్టి ఉంటాడు అనే క్వశ్చన్ నువ్వు వేసుకోలేకపోయావా? అది నువ్వు అనుకోకుండా నువ్వే క్వశ్చన్ వేసుకొని నువ్వే ఆన్సర్ చెప్పుకొని వాడు అన్నాడంట, అప్పుడు ఈ పిల్ల ఎట్టందంట, అందుకు నేను వచ్చాను. ఎట్టన్నా నీ ఏపు సపోర్ట్ చేయడానికి ఏం దారి లేదు నాన్న. ఎదుగుతున్నాను దాని నుంచి. నువ్వు అన్న మాటలన్నీ కరెక్ట్ కాదు నాన్న. పెద్ద మనిషి చెప్పొచ్చు, అయ్యో రేపు పేపర్లో వస్తాయి కరెక్ట్గా నాన్న. కాదా గురుగారు, మీ ఇద్దరు ఆడపోయి కూర్చోండి, చక్కగా ఆడ కూర్చొని నేను మాట్లాడతాను. ఇద్దరికి ఇబ్బంది లేకుండా చేస్తే మంచిది నేను అనుకుంటున్నా పర్సనల్గా. నాకు కూడా బెడ్లో ఉండరు నాన్న, అన్యాయం చేయను నీ బిడ్డకి. అంటే ఇందులో తప్పు జరిగింది, నేను దిద్దుకోవాలి తప్ప కొట్టేయకూడదు. అర్థమైందా? కూర్చోండి అడిగి. కాదమ్మా, నేను ఒకటి చెప్పానా, వింటావా? ఇప్పుడు నువ్వు ఇందాక ఒక మాట చెప్పావు, ఇద్దరు ఉంటావు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళిద్దరు ఉంటారు, నీకు కూడా ఒక ఏర్పాటు చేస్తాను. కలిసి ఉంటావా పక్కింటి ఉంటావా, ఏదైనా అటు ఉండాలనుకుంటున్నావు? ఆయనతో ముగ్గురు కలిసే ఉంటాం ఒకసారి ఒకే ఇంట్లోనా? మాకున్నది ఒక ఇల్లు, అత్త మా ఉండాలా, ఆడబడుతు ఉండాలా, మరిది ఉండాలా, మేము ఉండాలి అక్కడే. మరి ఇంకెక్కడ ఉండాలి నేను? నన్ను ఒకే ఇల్లు ఉంటే మరి గొడవ పడితే కొట్టుకుంటే తిట్టుకుంటే ఇంతవరకు మరి అత్త మా నన్ను ఒక మాట అన్నారు, బిడ్డకాడికి ఎక్కువనే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు వస్తాయి మాకు గొడవలు? మరి ఇంకా అమ్మాయి వచ్చినాక మరి వాళ్ళ కలిసిపోయి ఉండాలి, తల్లిదండ్రులు కలిసిన. ఎనాలేదు నీ పెళ్ళయి? సార్ నా పెళ్ళయి 2 సంవత్సరాలు. ఇట్లా పెళ్ళి 2 ఏళ్ళు దూరంగా ఉన్నావా? ఉండలేదుగా 2 ఏళ్ళు. ఫస్ట్ 1 ఇయర్ బాగా ఉన్నారు. ఎన్నాళ్ళు బాగున్నారు? 6 నెలలు సార్. 6 నెలలు. అమ్మ 6 నెలలు కూడా వీళ్ళ అత్తమ్మ ఏమైనా బాగా చూసుకున్నారు? అమ్మాయి ఒక పరిష్కారం చేద్దామా? నువ్వు నీ భర్త ఇంట్లో ఉంటావు,
ఆ అమ్మాయి కూడా ఒక చోట ఉంటుంది, ఏమన్నా ఇబ్బంది క్షమిస్తావా? ఆ అమ్మాయి కూడా నీ చెల్లెలు అక్క అనుకున్నా, పొరపాటు చేయకూడని పొరపాటు చేసిందన్న, నీకేమని నేను జరగకుండా చేస్తా, ఇద్దరికి ఆ ఆస్తులు ఇస్తే ఇద్దరు ఇప్పుడే రాపిస్తా. నీకు నిజంగా అతను పిలుస్తా, ఇంత ద్రోహం జరగకుండా నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తే నువ్వు క్షమిస్తావా? ఏనాన్న, నా మాట నేను క్షమించున్నాను. ఏమై సురేషు, దొంగ ఇట్రా, దొంగ కిలాడి ఇట్రా. నువ్వు చిన్నపిల్లడివి, ఇంకా నీ జీవితం అంటే పరిపూర్ణంగా తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఈ పిల్ల ఇద్దరితో నేను మాట్లాడా. తను ఏమంటుందంటే, తనే నీ ఫస్ట్ భార్య కదా, నువ్వు చెప్పినట్టుగా ఇద్దరు ఉంటున్నారు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ పిల్లని 100% ప్రేమగా చూసుకోవాలి, ఈ పిల్లని 100% ప్రేమగా చూసుకోవాలి. ఇది నీలో ఉంది నాన్న. నువ్వు ఇదిగో గడుపుతోంది కదా ఈ అమ్మాయి గర్భం మీద ఒట్టి చెప్పు, ఈ అమ్మాయిని ఇంత తేడా లేకుండా ప్రేమగా చూసుకుంటాను ఒట్టి చెప్పు. నువ్వు ఆ పిల్ల కడుపు మీద చేసి అనూషని ఇంత కూడా తప్పు చేయకుండా నిజంగా ప్రేమగా చూసుకుంటాను ఒట్టి బిడ్డ మీద చేయి, పొట్ట మీద. అనూష నా మొదటి భార్య, ఏదో పొరపాటు జరిగింది, తప్పు దిద్దుకుంటాను, జీవితాంతం అనుషను నా ప్రేమగా చూసుకుంటాను, కన్నీళ్లు పెట్టించను, సంతోషంగా ఉంటాను. అలాగే కుమారి ఉంది, కుమారి విషయంలో కూడా నేను పొరపాటు చేశాను, తప్పు దిద్దుకుంటాను. కుమారి కూడా నేను ప్రేమగా చూసుకుంటాను. తల్లిదండ్రుల మీద ప్రమాణ సాక్షిగా, పుట్టబోయే బిడ్డ సాక్షిగా ఇద్దరిని ఒకేలా చూసుకుంటాను, ఎక్కువ తక్కువ చూసుకోను. జీవితాంతం ఏమున్నా వాళ్ళిద్దరిదే, ఆస్తి పొలాలు ఏమున్నా అంతేగా. పాతయ్యని ఎత్తుకూరుగా అమ్మా, పాతయ్యని కెలకరగా అంకమరావు అమ్మా, ఇక కెలకరగా మీ ఇద్దరిని చూసుకుంటారు బాగా. నీ చేతిలో ఉంది తల్లి, అత్తగారివి అంతేనా? నువ్వు ఇట్రా, అత్తయ్య ఇట్రాను, అత్తయ్య ఇట్రా, అంకమరావు ఇట్రా. నాన్న, మీ ఇద్దరు ఒట్టేసి చెప్పమ్మా, బాజు చూడటానికి వాడాలని. సార్ నేను ఒక మాట చెబుతా సార్. విన్నాయమ్మా, విన్నతలా చెబుతుగానే ఒట్టే నాన్న, ఒట్టే చెప్పు, మైకులో చెప్పు. కోడలను బాగా చూసుకుంటాము, వాడలను బాగానే చూసుకుంటాం, ఇబ్బంది పెట్టాం, ఇద్దరిని ఒకేలా చూసుకుంటాము, ఇద్దరు పిల్లల్ని అందరూ బాగా చూసుకుంటాను, ఏ కష్టం రానివ్వను. ఏ నాన్న చెప్పు నాన్న, రానివ్వను చెప్పు. అనుష్క అంటే ఇష్టం, ప్రేమ చూసుకుంటా, నా కూతురులా చూసుకుంటా, కుమార్ అంటే ఇష్టం, బాగా ప్రేమ చూసుకుంటా, ఎక్కువ తక్కువ చూసుకోము, ప్రమాణ సాక్షి. నాన్న దాను నా కూతురుని అట్ట పంపించడం నాకు ఇష్టం లేదు సార్. నేను ఇప్పటికే 2 మాసిపోయి ఉండాను. అమ్మా, ఓ తప్పు జరిగింది అనుకో, లేదు సార్, దిద్దుకోవాలి కదా నాన్న. లేదు, నా కూతుర్ని కించపరుస్తారు సార్. ఇక్కడే ఎట్నే ప్రమాణాలు చేస్తారు సార్. ఇంటికి పోయినాక నా కూతుర్ని చూడరు సార్. ఆ అమ్మాయిని చూసినట్టు నా కూతురుని చూడరు. నేను ఉన్నాను సార్ వాళ్ళ ఊర్లో పోయి, అందుకని పోయి వాళ్ళు ఇంటికాడే మేము ఉండం సార్. ఇదే పంతాలకు పోయి బిడ్డ జీవితం నాశనం చేసుకున్నారు. నీకు కష్టం రాదు పద్మావతి, అంతే. నువ్వు పెద్ద మనసు చేసుకున్నానా, పిల్ల జీవితాన్ని పాడు చేసుకోవద్దున్నాను. అనుష, నీకు ఇష్టమేనా వెళ్తాం? నాన్న నీ చేతిలో ఉంది నాన్న, గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఇప్పుడు ఒక మాట, అప్పుడు ఒక మాట కాదు. ఇష్టమేనా ఈ కాపురానికి వెళ్తాం? ఇష్టమేనా? నేను తల్లిగా అడుగుతున్నా, చెప్పు. ఆ ఇంట్లో ఉండడానికి అయితే వీల్లేదు, పక్కనే ఉండమానండి, నేను దానికి ఒప్పుకుంటాను. ఆ ఇంట్లో ఉండడానికి మాత్రం వీల్లేదు. నాన్న, ఈ అమ్మాయి చెప్పింది కూడా న్యాయమే. ఇద్దరు ఒకసారి ఉండడం కుదరదు అంటలేదు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి మార్చాలని ఉండేది. వాళ్ళకి ఇబ్బంది తెలియకపోతే నేను ఆడబెట్టుకుంటా, ఆడబెడతా. ఆ అమ్మాయి నా ఇంట్లో ఉంటది, ఈ అమ్మాయి నేను ఉండే అద్దె రూములు ఆడబెట్టుకుంటా. నువ్వు మార్చాలి ఎందుకు పెడుతున్నావు? ఆ అమ్మాయి ఉండనంటుంది కదండి, అమ్మ వాళ్ళ కాడ ఉంటానంటుంది కదా. అవును కదయా,
నువ్వు ఈ అమ్మాయిని మీ అమ్మగారు పెట్టు. అలా సరే మీరు అటు ఇక్కడ ఉండవయ్యా, ఆమె అక్కడ ఉంటుంది. తనే కదా మామ నువ్వు ఒక్కసారి ఉన్నట్టుంది కదా ఉంటారయ్యా, అదే మన ఆడదాన్ని మనసు ఉంటుందా? సిగ్గు లేకుండా చెప్తున్నావు. ఆమె ఉంటున్నాడు కారు ఉండట సార్ ఏం చెప్పేసి సిగ్గు లేకుండా ఈ బిడ్డ కడుపు తీసి పాడుకి మానత్వం ఉండాలా, సిగ్గు ఉండాలా? మీ నాన్నకు ఉండాలా ఇద్దరు పెళ్ళాలు? నీకు ఎందుకు ఇద్దరు పెళ్ళాలు? సిగ్గు లేనుడా? నీకు సిగ్గుంటే ఈ అమ్మాయి కళ్ళ మీద దండం పెట్టి క్షమాపణ చెప్పు. ఈ అమ్మాయిని ఒప్పుకున్నందుకు సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు సమాజంలో. రూమ్ ఎంత అద్దాడా నీకు? 10 రూపాయలండి. ఇంకో రూమ్ తీసుకో. 1 గంట ఖాళీ ఉంటే చెరువు 2 గంట ఉండాలి. ఓ రోజు ఖాళీ ఉంటే చెరువుకి అప్పుడే ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చూడొద్దు నాన్న. అదేలేండి. లాయర్ గారు ఏం రాస్తారో మొత్తం స్ట్రాంగ్గా రాయండి. నాన్న నేను ప్రొసీడ్ అవుతున్నా, ఓకేనా? ఏం కాదు అనుకుంటున్నావా? నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? మిమ్మల్ని నమ్మాను కాబట్టి సార్ ఇంత దూరం వచ్చాను. అమ్మాయి బాగా చూసుకుంటావా? చూసుకుంటా బిడ్డను కూడా. బిడ్డ చేయకండి. మనసుకు ఓ బాధ మనిషికి ఓ గాథ మమతలున్న బాగానే చూసుకుంటాను. గ్యారెంటీ చూసుకుంటా నాన్న మనస్ఫూర్తిగా. బాగుండు ఏ నాన్న, బాగుండు నాన్న. దా ఎంతకీ తొలిగేదా ఓ ఈ చీకటి చరణుదా బాగుంటారు సంతోషంగా. ఆవేపువే ఉంది నీ కోసమే అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి గాడ్ బ్లెస్ యూ. దారి చూపేనండి. ఈ ఎపిసోడ్ చూస్తున్న పెద్దలకి, న్యాయమూర్తులకి, న్యాయవాదులకి, ఇంకా పెద్దలకి ఒకటే నమస్కారం. ఇది ఇద్దరు ఆడపిల్లల జీవిత సమస్య. దీన్ని చట్టపరంగా న్యాయపరంగా చూస్తే ఒక ఆడపిల్ల గ్యారంటీగా అన్యాయం అయిపోతుంది, జీవితం నాశనం అయిపోతుంది. అందుకని మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం నేను తీసుకున్న నా అభిప్రాయం అండి. ఏమనుంటే దీన్ని పద్దాంటో ఏదో ఉంటాయి కదా చట్టపరంగా న్యాయపరంగా చిన్న చిన్న లొసుకులు అలాంటివి కాకుండా వీళ్ళని దీవించి మాకు ఎలాంటి శిక్ష వేయకుండా మమ్మల్ని క్షమించండి. వీళ్ళిద్దరూ 1 year పాటు గొడవబడి మళ్ళీ 1 year తర్వాత కలిశారంటే ఇద్దరు చిన్నపిల్లలు, చిన్న మనసులు, తొందరపాట్లు, పొరపాట్లు తప్ప ఇద్దరిలో ఏ తప్పు లేదు, ఏ నేరం లేదు. అందుకని ఈ బతుకు జట్కా బండి ద్వారా మా ఆశీస్సులు చూస్తున్న అందరి ఆశీస్సులు ఈ భార్యాభర్తలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బతుకు జట్కా బండి దారి